అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. సో ఈ రోజుల్లో అంటే బిజీ అంటే నవ్వేడేస్ చాలామంది జాబ్స్ చేసుకుంటూ సో పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. సో అంటే వాళ్ళకి సరిగ్గా ఫీడింగ్ అంటే ఏం ఫీడ్ చేస్తున్నామనే అవగాహన కూడా లేకుండా సో పిల్లల్ని పెంచడం ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తున్నారు. అంటే చిన్న ఏజ్ నుంచే కాల్షియం లోపమని అలాగే ప్రోటీన్ లోపమని సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే. సో దీని గురించి అసలు ఆయుర్వేదిక్లో కానివ్వండి అలాగే నాడి వైద్యలో కానివ్వండి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, అండ్ పిల్లలకి ఎలాంటి ఫుడ్ అనేది ఫీడ్ చేయాలి, అండ్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో మన ఆంధ్రప్రభ స్టూడియోలో ఆయుర్వేద యాక్యుపెంక్చర్ అలాగే నాడి వైద్య పరీక్షలు అయినటువంటి డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ రోజు టాపిక్ అంతా కూడా పిల్లల కోసమే డిస్కస్ చేసుకుందాం. సో ఈ రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఈరోజు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ప్రెసెంట్. అంటే ఇంతకుముందు ఏంటంటే తండ్రి ఒక్కడే వెళ్ళేవాడు, సో తల్లి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ అంటే వాళ్ళ ఆలన పాలన చూసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ పిల్లల్ని పెంచలేకపోతున్నారు. సో ఈ బిజీ లైఫ్లో పిల్లలకి అసలు ఏం ఫీడ్ చేస్తున్నామా, సరైన న్యూట్రిషన్ ఇస్తున్నామా, సో ఇలాంటి అవగాహన లేకుండా ఏది పడితే అది పిల్లలు కూడా మారం చేస్తున్నారు ఎక్కువ. సో మాకు అది కావాలి ఇది కావాలంటే సో వాళ్ళని అంటే మారం నుంచి తగ్గించడానికి సో బాగా గారాబం చేసేసి ఏదంటే అది కొనేసి ఇస్తున్నారు. సో దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ అవగాహన తల్లిదండ్రులకి లేదు ఈ రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే. అసలు పిల్లలు అంటే పుట్టినప్పటి నుంచి 1 year 2 years వరకు మిల్క్ ఫీడ్ చేస్తారు. సో ఆఫ్టర్ 1 year పిల్లలకి ఎలాంటి ఫుడ్ అనేది ఇవ్వాలి, అండ్ ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ సో ఎందులో నుంచి వస్తాయి, అసలు ఏ ఫుడ్స్ ఇస్తే వాళ్ళకి మంచి ఆరోగ్యం అనేది వస్తుంది? అయితే చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టు చాలా బిజీ షెడ్యూల్లో పిల్లల్ని కేరింగ్ అనేది తగ్గిపోయింది. తగ్గడం అంటే ఏమైందంటే ఏది ఇన్స్టెంట్గా అవుతుందో అది చేసిస్తారు. ఏంది 2 eggs బాయిల్ చేసేసి ఒక గ్లాస్ పాలు దాపేసి చేస్తున్నారు. అదే ప్రోటీన్ అనుకుంటున్నారు. ఇదే హై ప్రోటీన్ అనుకుని వీళ్ళకి కడుపు నిండుతుందని చెప్పేసి మంచి బోన్ స్ట్రెంత్ వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా తప్పండి. ఇది మిల్క్ న్యాచురల్ కాదు, అక్కడ ఎగ్ న్యాచురల్ కాదు. ఎలాంటి మీకు హెల్త్ వస్తుంది ఇక్కడ? ఈ చిన్న అవేర్నెస్ కూడా లేదా తల్లిదండ్రులకు? అంటే తప్పు పట్టడం కాదు, ఇక్కడ మనకు కూడా ఒక అవేర్నెస్ ఉండాలి. మనం అంటే ఒక 40 years ఉండే పేరెంట్ వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు ఏం తిన్నారు ఒక్కసారి అనలైజ్ చేయండి. సింపుల్గా 2 మాటలు చెప్పనా? పల్లి చెక్కిలు, నువ్వుల చెక్కిలు, బెల్లంతో చేసినవి, అంటే ఈ పప్పు దినుసుల్లో బెల్లం కలిపి ఇంకేదో లుండలు కట్టించేది, ఇలాంటివి తిన్నారు. కానీ చాక్లెట్స్ తినలేదు, ఓకేనా? పాలు తాగలేదు, ఎగ్స్ తినలేదు. అప్పట్లో ఎగ్స్ కూడా న్యాచురల్ అండి. అంటే ఎక్కడైనా నాటుకోళ్ళు పెంచే వాళ్ళ దగ్గర 1-2 ఇచ్చేది అంతే. అవన్నీ కూడా పొదుగుకేసేవి ఎగ్స్ అనమాట. న్యాచురల్ కోడిగుడ్లు అనేవి పొదుగుకి ఇస్తారు అంతే తప్ప తినేదానికి వాడరు. వాళ్ళ సొంత ఇంట్లో పెంచే వాళ్ళు కూడా వాడరు అనమాట. ఎందుకంటే నాటుకోళ్ళు జనరల్ న్యాచురల్గా పెరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం పెంచే ఫారం కోళ్ళు ఇవన్నీ కూడా హైబ్రిడ్ కోళ్ళు అన్నీ కూడా అవి పెట్టే ఎగ్స్ కూడా ఎంత పాయిజన్ అనేది చిన్న అనలైజ్ ఒకటి వచ్చింది అనుకోండి, ఇంకా ఎగ్స్ ఎప్పుడు పిల్లలకి పెట్టరండి. మీరు పాల మనం మోస్ట్లీ 90% పాలు ప్యాకెట్ పాలు తెచ్చుకుంటున్నాం. దాంట్లో కూడా చాలా బ్రాండెడ్స్ వచ్చినాయి. ఎంత బ్రాండెడ్ అయితే కూడా ఆ ప్యాకెట్ పాల మీద ఒక లేబుల్ ఉంటుంది. బ్లాక్ కలర్, కొన్ని రెడ్, కొన్ని బ్లూ కలర్, అట్లా కొన్ని కలర్స్ ఉంటాయి. ఆ కలర్ కూడా ఏం చెప్తుంది అనేది చిన్న అనలైజ్ ఫస్ట్ పేరెంట్స్కి ఉండాలి. ఇది ఆ స్కాన్ చేయండి, ఆ లేబుల్ ఆ కలర్ ఇండికేట్ అయింది. తప్పి ఒకవేళ బ్లాక్ కలర్ ఉంది అంటే దాని అర్థం ఏంది? ఇది చాలా డేంజర్. అంటే పాలు కూడా ఈ మధ్యన ఎక్కువ స్టోర్ చేయడం కోసం, నిల్వ ఉండడం కోసం కెమికల్స్ అవి మిక్స్ చేస్తారు కదా. సో అట్లాంటి పాలు పిల్లలకి ఫీడ్ చేస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్? అదే అండి, ఇప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడానికి, ఇప్పుడు చిన్న పిల్లల్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడానికి, మజిల్ స్ట్రెంత్ పెరగకపోవడానికి రీజన్ ఇలాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఫుడ్డే. అంటే పేరెంట్కి ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి. పిల్లలు మనం ఏది టేస్ట్గా చేసి పెడతామో అది తింటారండి. ఇప్పుడు చాలా మంది ఇన్స్టెంట్గా పేరెంట్స్కి టైం లేక ఏం చేస్తారు, మ్యాగీ చేసి ఇస్తున్నారు. 2 minutes మ్యాగీ. అంటే పిల్లలకు కూడా అది ఒకలాంటి టేస్టీ ప్లస్ అదొకలాంటి ఇన్స్టెంట్, అదొక వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ తినడం. ఏంటంటే ఆ నూడిల్స్ లాగా ఇట్లా ఉండడం వల్ల ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. దట్టు దాంట్లో కొంచెం టేస్ట్ అనిపించేసరికి ఇంకెక్కువ అదే కావాలని అడుగుతున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? మన డైజెషన్ సిస్టమ్ని ఎంతవరకు చంపేస్తుంది? చిన్నపిల్లల్లో ఇప్పటికే అంటే
చాలా చిన్నపిల్లలు ఇప్పటికే డయాబెటిక్ స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఏంటి రీజన్? ఎర్లీ ఏజ్ నుంచి డయాబెటిక్ స్టార్ట్ అవుతుంది. డైజెషన్ సిస్టమ్కి ఒకటే అండి, డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో క్రానిక్ డిసీజ్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. చిన్న అవేర్నెస్ తెలిసి కూడా ఇస్తారండి ఇవన్నీ, పేరెంట్స్ తెలిసి కూడా ఇస్తారు ఇవన్నీ, కానీ బీ అవేర్. అంటే చిన్నపిల్లల్లో చూడండి మీరు, ఆడపిల్లల్లో 10 yearsకి మెచ్యూర్ అవుతున్నారు జస్ట్ పాలు పెరుగు ఇవ్వడం వల్లనే. ఇప్పుడున్న పాలు అన్ని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లనే వస్తున్నాయి. ఏది పాలు ప్యాకెట్లో వచ్చిందంటే అది న్యాచురల్ కానే కాదు. అది ఆ ప్యాకెట్ మీద కూడా రాసింది ఉంటుంది, ఇది న్యాచురల్ మిల్క్ కాదు అని చెప్పేసి రాసింది ఉంటుంది. అది ఒక్కసారి ఎందుకు చదవకుండానే మనం పిల్లలకు అది చాలా హై కాల్షియం అని చెప్పేసి ఫీడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే మా అబ్బాయి చూడండి ఎక్కువ స్పైసీ తినడం, అందుకే పెరుగన్నం పెడతామని చెప్పేసి అంటారు. ఆడపిల్లల్లో కర్డ్ రైస్ ఎక్కువ టైం, అంటే డైలీ ఒక 1 time కనుక కర్డ్ రైస్ తిన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా 10 yearsకి 12 yearsకి మెచ్యూర్ అయ్యడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకు సార్ ఇలాగా? సో అంటే కర్డ్ వల్ల ఎందుకు ఇట్లా అవుతుంది అంటే చూడండి, ఇప్పుడు న్యాచురల్ గా ఆవుల నుంచి వచ్చే పాల నుంచి పెరుగు తోడేయాలంటే ఇప్పుడుండి ఈ సిటీ పాపులేషన్ కి ఎన్ని ఆవులు పెరిగేసి తోడేసేసి మనం అందిస్తాం. కాబట్టి ఆల్టర్నేట్ అనేది ఒకటి, మార్కెట్ అనేది ఆల్టర్నేట్ అనేది చూపిస్తుంది. దానికి మనం అట్రాక్ట్ అవ్వకుండా న్యాచురల్గా, అంటే మనకు పాలు తింటేనే కాల్షియం వస్తుంది, ప్లస్ పెరుగు తింటేనే మంచిగా బయో ప్రోటీన్ వస్తుంది, ఇవన్నీ కరెక్ట్ కాదండి. మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు, ఇంత ప్రొడక్షన్ ఇంతమందికి ఎట్లా సప్లై చేస్తున్నారు, ఏ కెమికల్ని మిక్స్ చేసేసి పాలను తయారు చేస్తున్నారు, అలాంటి కర్డ్ ఎంతవరకు మంచిది మనకు అనేది అవేర్నెస్ తల్లిదండ్రులకు ఉండాలి. పిల్లలకి ఏముండదండి, మనం ఏది మంచిగా టేస్ట్ చేసి పెడితే అది తింటారు. అదే చూడండి, అంటే చిన్న పిల్లలకు మంచి హై డైట్ కావాలనుకుంటే వెజిటేబుల్స్ పెట్టండి. వెజిటేబుల్స్ని హాఫ్ బాయిల్ చేసేసి పెట్టి చూడండి ఒకసారి, ఎంత ఎంజాయ్ చేసుకుంటే తింటారు. మార్నింగ్ టైంలో నైట్ సోక్ చేసిన పల్సెస్ అన్నీ కూడా, ఎనీ పల్సెస్ అంటే అన్ని పప్పు దినుసులు అన్నీ కూడా ఒక 2 days 1 day నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా చేసి ఇవ్వండి. అలాంటి ఫుడ్ మార్నింగ్ టైంలో ఇవ్వండి. ఆఫ్టర్నూన్ టైంలో వెజిటేబుల్స్ ఇవ్వండి. ఈవినింగ్ టైంలో వెజిటేబుల్స్ని సూప్ లాగా చేసి ఇవ్వండి. ఎప్పుడైతే ఈ డైట్ తింటామో, మార్నింగ్ హెవీ డైట్ పెట్టండి పిల్లలకు, ఆఫ్టర్నూన్ ఓన్లీ వెజిటేబుల్స్ సంబంధించి పెట్టండి, ఈవినింగ్స్ వచ్చేసరికి సూప్స్ పెట్టండి. ఈజీగా డైజెషన్ ప్రాసెస్ అవుతుంది, ప్లస్ ఫ్రీగా మోషన్ అవుతుంది, ప్లస్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. చిన్న లాజిక్. మనం ఏం చేస్తామంటే మార్నింగ్ హడావిడిలో పేరెంట్స్ ఇద్దరు కూడా మీరు అన్నట్టు బిజీ ఉండి ఏదో ఒకటి బాక్స్లో పెట్టి చేస్తారు. ఈవినింగ్ వచ్చేసరికి హై డైట్ ఇస్తారనమాట. పన్నీరు కావాలంటే ఇంకా ఇలాంటి మిల్క్ ప్రోడక్ట్స్ తోటి చేసినవి అన్ని కూడా హెవీ ప్రోటీన్, చికెన్, నాన్ వెజ్ నైట్ టైంలో పెట్టడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇండైజెషన్ ప్రాబ్లమ్ వచ్చేసి మార్నింగ్ స్కూల్ టైంకి మోషన్కి వెళ్ళమంటే అబ్బాయి వెళ్తాడా? వెళ్ళలేదు. అంటే మోషన్ సరిగా టైంకి వెళ్ళకపోవడం కూడా ఇక్కడ డిసీజే. అది కూడా పిల్లల్లో మేజర్ క్రానిక్ డిసీజెస్. మార్నింగ్ టైంలో ఫ్రీగా పిల్లలు మోషన్కి వెళ్ళట్లేదంటే ఏదో ఒక క్రానిక్ డిసీజ్కి ఒక రూట్ కాజ్ అనమాట. ఫ్రీ మోషన్ అనేది పిల్లలు చాలా ఇంపార్టెంట్. అది 1-2 సార్లు అవుతే చాలా, మార్నింగ్ టైంలోనే 1 or 2 times అయిపోవాలి. పిల్లలు దాంట్లో అది చాలా రేర్గా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నూడిల్స్ ఇండైజెషన్, మిల్క్ ప్రోడక్ట్స్ ఇండైజెషన్, కర్డ్ ఇండైజెషన్, ప్లస్ పన్నీర్ పెడతారు. ఈ పన్నీర్ కూడా చాలా పాయిజన్ అండి. అంటే అవి కూడా డైజెస్ట్ ఒక 50 grams ఒక పిల్లానికి 50 grams మనం పన్నీర్ పెడుతున్నామంటే ఒక 1 liter పాలు తాపినట్టే డైరెక్ట్గా. మనం 1 liter పాలతో సమానం ఒక 50 grams పన్నీర్కి. అంటే అంత ఇదో అనమాట. అది అంత అవసరం లేదండి. వెజిటేబుల్స్లో ఏదో ఒక ఆకుకూర, ఒక 3 రకాల వెజిటేబుల్స్ చిన్నగా కట్ చేసేసి దాంట్లో ఒక ఆకుకూర కూడా మంచి చిన్న కట్ చేసేసి మిక్స్ చేసేసి బాయిల్ చేసి ఇవ్వండి. టేస్ట్ ఉంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకొని తినండి. టేస్ట్ ఉంటుంది. విటమిన్స్, ప్రోటీన్స్, బాడీకి కావాల్సినంత కాల్షియం ఆకుకూరల్లో ఉందండి. మనం ఈ చిన్న అవేర్నెస్ కూడా మనకు లేకపోవడం వల్ల పిల్లలకు మనం ఉండే బిజీ లైఫ్కి పిల్లల్ని బలి చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదన్న ఉద్దేశం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, మంచి టిప్ చెప్పారు.